హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈరోజు మనం విశారద పూర్వార్ధ పేపర్ 2 గ్రామర్ వ్యాకరణ పాటల నుంచి ఫస్ట్ క్వశ్చన్ భాషా एक्सप्लेन చేసుకుందాం. భాషా की परिभाषा देते हुए वे कितने प्रकार है स्पष्ट कीजिए. సో లాంగ్వేజ్ యొక్క డెఫినేషన్ చెప్తూ అది ఎన్ని టైప్స్గా ఉంటుందో మనల్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. అలాగే बोली और भाषा का अंतर समझाइए. So differences between बोली and भाषा. बोली means dialect. డయలెక్ట్ అంటే స్మాల్ గ్రూప్, చాలా తక్కువగా అరుదుగా మాట్లాడుకునే లాంగ్వేజ్ని మనం డయలెక్ట్ అంటాం అన్నమాట. సో డయలెక్ట్కి అలాగే లాంగ్వేజ్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటో చెప్పమన్నారు. భాషా एक ऐसे साधना है जिसके माध्यम से మనుష్య సోచతే హే. సో మనం మాట్లాడాలన్నా ఆలోచించాలన్నా సరే వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ మాతృభాష అనేది ఉంటుంది. సో వాళ్ళు వాళ్ళ యొక్క భావనల్ని త్రూ దట్ మీడియం ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. अपने విచారోం और భావనాओं को వ్యక్త करते हैं. వాళ్ళ ఫీలింగ్స్ని పక్కన వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉండాలి అంటే ఒక భాష అనేది కావాలి. భాషా శబ్ద్ భాష్ धातु से बनी है. भाषा वह साधना है जिसके द्वारा मनुष्य बोलकर अथवा लिखकर अपने विचारों को प्रकट करते हैं. సో భాష అనే ఈ వర్డ్ మనకి భాష్ అనే ఒక మెయిన్ వర్డ్ నుంచి డిరైవ్ అయ్యింది. అసలు భాష అనేది లేకపోతే మనం ఎవరితో కూడా క్లియర్గా మన ఫీలింగ్స్ అనేవి ఎగ్జిబిట్ చేయలేము. అలాగే మనం రాయాలన్నా చదవాలన్నా సరే మనకి భాష అనేది చాలా అవసరం. సో భాష అనేది మనకి ఎన్ని టైప్స్ ఉందో తెలుసుకుందాం. ప్రకార్ భాషా ముఖ్యతః దో ప్రకార్ హే. మౌఖిక్ భాష, లిఖిత్ భాష. సో భాష మనకి మెయిన్గా 2 టైప్స్ ఉంటుంది. మౌఖిక్ భాష విచ్ వి స్పీక్, మనం మాట్లాడే భాష ఏదైతే ఉందో దాన్ని మౌఖిక్ భాష అంటారు. లిఖిత్ భాష మనం ఏదైతే రాస్తామో అలాగే చదువుతామో దాన్ని లిఖిత్ భాష అంటారు. సో భాష మనకి మెయిన్గా 2 టైప్స్ ఉంది, మౌఖిక్ భాష, లిఖిత్ భాష. బోలీ और భాషా का अंतर क्या है. బోలీ అంటే డైలెక్ట్. సో డైలెక్ట్ అంటే ఏంటి, అలాగే భాష లాంగ్వేజ్, లాంగ్వేజ్ అంటే ఏంటి, వాటి ఇద్దరి మధ్యన డిఫరెన్స్ ఏంటో మనం తెలుసుకుందాం. భాషా కా క్షేత్ర వ్యాపక్ హే. సో భాష అనేది చాలా వైడ్గా ఉంటుంది, త్రూ అవుట్ ఎగ్జిబిట్ అయ్యి ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడుకునేలాగా ఉంటుంది. భాషా మే లిఖిత్ ఔర్ మౌఖిక్ దో రూప్ హే. సో మనకి భాషలో లిఖిత్ భాష ఏదైతే మనం చదివి రాస్తామో దాన్ని లిఖిత్ భాష అంటాము. అలాగే ఏదైతే మనం మాట్లాడుతున్నామో దాన్ని మౌఖిక్ భాష అంటాం. అలాగా మనకి 2 టైప్స్ అనేవి ఉన్నాయి. లేకిన్ బోలీ కిసి చోటి క్షేత్రమే బోలీ జాతీ హే. కానీ డైలెక్ట్ అనేది చాలా తక్కువ మంది తక్కువగా మాట్లాడుకునే ఒక లాంగ్వేజ్ అన్నమాట. దీనికి సరిగ్గా స్క్రిప్ట్ అనేది కూడా ఉండదు. సో స్మాల్ ఏరియాలో మాట్లాడుకునే లాంగ్వేజ్ని మనం డైలెక్ట్ అంటాము. బోలీ మే లిపి ఔర్ సాహిత్య వికాస్ హోనే పర్ ఉసే భాషా కహతే హే. ఎప్పుడైతే ఈ డైలెక్ట్లో చేంజెస్ అనేవి వచ్చి దీనికి ఒక స్క్రిప్ట్ అనేది, లిపి అంటే స్క్రిప్ట్, అలాగే సాహిత్య అంటే లిటరేచర్. సో ఈ బోలీలో చేంజెస్ అనేవి వచ్చి దానికి ఒక స్క్రిప్ట్ క్రియేట్ అయ్యి ఎంతోమంది పోయట్స్ అండ్ రైటర్స్ అందులో సాహిత్యాన్ని క్రియేట్ చేస్తే అప్పుడు మనం దాన్ని లాంగ్వేజ్ అంటాం. సో బోలీ అనేది చాలా కొద్దిగా ప్లేస్లో కొంతమంది మాట్లాడుకునే ఒక నేటివ్ లాంగ్వేజ్ లాంటిది. కానీ భాష అనేది త్రూ అవుట్ వైడ్గా ఎక్కువ మంది యూజ్ చేసే లాంగ్వేజ్. అందులో ఎన్నో చేంజెస్ అనేవి వచ్చాయి, లిటరేచర్ బాగా డెవలప్ అయి ఉన్నదాన్ని మనం లాంగ్వేజ్ అంటాం. అది మనకి బోలీకి భాషకి ఉన్న డిఫరెన్స్. నెక్స్ట్ క్వశ్చన్, వ్యాకరణ శబ్ద కా అర్థ క్యా హే, ఉస్మే కితనే అంగ్ హే. సో వ్యాకరణ అంటే ఏంటి, అందులో మనకి ఎన్ని పార్ట్స్ ఉంటాయి. వ్యాకరణ్ మీన్స్ గ్రామర్. సో గ్రామర్ ఏదైతే మనం కొన్ని వర్డ్స్ అనేవి క్రియేట్ చేసి వాటిల్ని మీనింగ్ఫుల్గా మనం సెట్ చేసి
దాన్ని ఒక సెంటెన్స్గా క్రియేట్ చేస్తామో దాన్నే మనం గ్రామర్ అంటాము. గ్రామర్కి రూల్స్ అనేవి ఉంటాయి. ఆ రూల్స్ని ఫాలో అవుతూ మనం ఒక సెంటెన్స్ అనేది, అది కూడా పర్ఫెక్ట్ మీనింగ్ఫుల్ సెంటెన్స్ అనేది క్రియేట్ చేస్తాం. మెయిన్గా మనకి గ్రామర్ క్రియేట్ అవ్వాలి అంటే 4 पार्ट्स అనేవి కావాలి. व्याकरण वह शास्त्र है जिसमें शब्दों का शुद्ध रूप और प्रयोग नियमों का निर्माण होते हैं. సో వ్యాకరణ్ అనేది భాషకి సంబంధించిన ఒక శాస్త్రం. ఇందులో ప్రతి ఒక్క వర్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని చాలా క్లియర్గా ప్రొనౌన్స్ చేస్తూ, అది ఎక్కడ ప్రయోగించాలో అలా ప్రయోగిస్తూ, కొన్ని నియమాలను ఫాలో అవుతూ మనం సెంటెన్స్ అనేది క్రియేట్ చేయాలి. వ్యాకరణ్ वी प्लस अ प्लस करण మీన్స్ శబ్ద కా భలి భాంతి సమझाना. అంటే ప్రతి ఒక్కదాన్ని కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేది, ఎలాంటి తప్పులు లేకుండా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేది, అర్థమయ్యేలాగా చెప్పేదే వ్యాకరణ్ అంటే. వ్యాకరణ్ కా అంగ్, వ్యాకరణలో మనకి ముఖ్యంగా మెయిన్గా ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? వ్యాకరణలో మనకి మెయిన్గా 4 పార్ట్స్ అని ఉన్నాయి. ఫస్ట్ వన్ వర్ణ. వర్ణ మీన్స్ లెటర్. మనం ఏవైతే అ అ ఈ ఈ అనే వర్ణ రాస్తామో వాటన్నిటిని కూడా లెటర్స్, ఆల్ఫాబెట్స్ అని కూడా అంటాం. శబ్ద్, అలాంటి వర్ణ అన్ని టుగెదర్ ఫామ్ అయితే మనకి ఒక శబ్ద్ సౌండ్ అనేది వస్తుంది, లేదా వర్డ్ అనేది క్రియేట్ అవుతుంది. అలాంటి వర్డ్స్ మీనింగ్ఫుల్గా ఉంటే వాటిని మనం పద్ అంటాం. అలాంటి పద్ అన్ని జాయిన్ చేసి మనం సెంటెన్స్ అనేది క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, वर्ण किसे कहते हैं, वे कितने प्रकार के हैं, ఉదాహరణ సహిత్ లిఖియే. సో వర్ణ అని దేన్ని అంటారు, విత్ ఎగ్జాంపుల్ మనల్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. వర్ణ మీన్స్ లెటర్స్. మనం ఏవైతే హిందీలో వర్ణమాల రాస్తున్నామో ప్రతి ఒక్క ఈ లెటర్నే మనం వర్ణ అంటాం. సో ఈ వర్ణ అనేది మూల ధ్వని, ఏదైతే మెయిన్ సౌండ్ మనకి మూల ధ్వని, ఒక లిపి క్రియేట్ అవ్వాలంటే వర్ణ కావాలి. అలాంటి మూల ధ్వనినే మనం వర్ణ అంటాం. వీటిల్ని మనం మళ్ళీ సెపరేట్గా డివైడ్ చేయలేము. ఇప్పుడు ఆ అనేది ఒక వర్ణ, దీన్ని మళ్ళీ మనం ఖండ్ అంటే డివైడ్ చేయలేము. ఇది ఒక మూల ధ్వని. జైసే ఉ మ ప ద, ఇలాగా ప్రతి ఒక్క ఓవెల్ సౌండ్స్ ఏవైతే స్వర్ మనకున్నాయో వీటన్నిటిని కూడా మనం వర్ణ అంటాం. అని మనం క్రియేట్ చేయాలి అంటే అ ప్లస్ అ, ఈ రెండిటిని కలిపితే మనకి అ అనే సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది. కానీ మెయిన్ ధాతు అని తీసుకుంటే మనం దీన్ని డివైడ్ చేయలేం. జిస్కా ఖండన్ నహీ కర్ సక్తా హే. సో అలాంటి వాటిల్ని మనం వర్ణ అంటాం. వర్ణ మనకి మెయిన్గా 2 పార్ట్స్గా డివైడ్ అయింది. ఫస్ట్ వన్ ఈజ్ స్వర్. ఆ నుంచి ఔ వరకు ఏవైతే రాస్తామో వాటిల్ని మనం స్వర్ అంటాం. ఇవి మనకి 11 ఉంటాయి. నెక్స్ట్ వన్ వ్యంజన్, కాన్సనెంట్స్. కా నుంచి హా వరకు ఏవైతే రాస్తామో వాటిల్ని మనం వ్యంజన్ అంటాం. ఇవి మనకి 33 ఉంటాయి. వ్యంజన్ ఇన్కా ఉచ్చారణ స్వతంత్ర సే నహీ హోతే. వ్యంజన్ అనేది స్వతంత్ర రూపంలో మనం వీటిల్ని ప్రొనౌన్స్ చేయలేము. ఇవి ఖచ్చితంగా స్వర్ యొక్క హెల్ప్ తీసుకొని మనం ప్రొనౌన్స్ చేయగలుగుతాం. ఇన్కా అపనా కోయి స్వతంత్ర ఉచ్చారణ నహీ హోతా, ఇస్కా ఉచ్చారణ స్వర్ కి సహాయతా సే హోతా హే. సో దీని యొక్క ఉచ్చారణ అనేది స్వర్ యొక్క హెల్ప్తోనే మనం చేయగలం. ఖ ఫర్ ఎగ్జాంపుల్, ఖ అనే దాన్ని మనం ప్రొనౌన్స్ చేయాలంటే ఖ ప్లస్ ఖకి మాత్ర ప్లస్ అ, ఈ రెండిటి నుంచే ఫామ్ అయింది మనకి ఖ. ఇక్కడ చూసారా, ఆ అనే స్వర్ హెల్ప్తోనే మనం కా అని ప్రొనౌన్స్ చేస్తున్నాం. సో ఇలాగా ఇక్కడ ఉన్న ప్రతి వ్యంజన్ ఏదైతే మనకి వర్ణ ఉన్నాయో వీటన్నిటిని కూడా మనం స్వర్ యొక్క హెల్ప్తోనే ప్రొనౌన్స్ చేయగలుగుతాం. హిందీ మే కుల్ మిలాకర్ 33 వ్యంజన్ హే. సో హిందీలో మనకి 33 వ్యంజన్ వర్ణ ఉన్నాయన్నమాట. ఖ ఖ గ ఘ జ్ఞ, ఈ లైన్ ఏదైతే రాస్తామో దీన్ని మనం ఖావర్గ్ అంటాం. ఇందులో మనకి 5 వర్ణ అనేవి ఉన్నాయి. అలాగే చ ఛ జ ఝ ణ, దీన్ని మనం చావర్గ్ అంటాం.
ట థ డ ధ న దీన్ని మనం టావర్గ్ అంటాం. త థ ద ధ న దీన్ని మనం తావర్గ్ అంటాం. ప ఫ బ భ మ వీటిల్ని మనం పావర్గ్ అంటాం. సో దీని తర్వాత మనం రాసే యా రా లా వ వీటిల్ని మనం అంతస్తు వ్యంజన్ అంటాం. ఎందుకంటే ఇవి మనం ప్రొనౌన్స్ చేసేటప్పుడు సౌండింగ్ అనేది పైకి వెళ్తుంది. య ర ల వ అలా సౌండింగ్ అనేది అంతస్త్ పైకి వెళ్తుంది కాబట్టి వీటిల్ని మనం అంతస్తు వ్యంజన్ అంటాం. షే ష స హని ఊష్మ వ్యంజన్ అంటాం. ఎందుకని వీటిల్ని మనం ప్రొనౌన్స్ చేసేటప్పుడు సౌండింగ్ కిందకి వస్తుంది. షే ష స హ ఇలా కిందకి సౌండింగ్ వస్తుంది కాబట్టి వీటిల్ని మనం ఊష్మ వ్యంజన్ అంటాం. సో మనకి వ్యంజన్ మొత్తం కలిపి 33 ఉంటాయి. ఈ సౌండ్ ఎండింగ్ వచ్చేసరికి మనకి స్వర్ యొక్క సౌండింగ్ వస్తుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.